ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 40% ఓటింగు మాకు ఈ ప్రజలు ఇచ్చారు అని చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. ఈరోజు 40% ఓటింగ్లో మీకున్నటువంటి మెజారిటీ ఆఫ్ ఓటింగ్ ఫ్రమ్ దళిత క్రైస్తవ కమ్యూనిటీల నుంచి జగన్మోహన్ రెడ్డికి ఓటింగ్ ఉంది. ఇప్పుడు లోకల్గా ఉన్నటువంటి దళిత బిడ్డలు, లోకల్గా ఉన్నటువంటి గొంతెనమ్మ గుడి కూల్స్తున్నప్పుడు దీన్ని అడ్డుకోవాల్సింది ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి. ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంటే ఈ రాష్ట్రంలో మొదటి నుంచి కూడా దళిత కుటుంబాలు, దళిత ఫ్యామిలీసు, అణగాని వర్గాల ప్రజలకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అండగా ఉంటుందనేటువంటి భావన వాళ్ళకున్న కారణంగా ఈరోజు వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నారు. గత ప్రభుత్వంలో 40% ఓటింగ్ వచ్చిన దాంట్లో 34.5% ఓట్లు మీకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల నుంచే వచ్చినాయి. మరి ఆకువీడులో జరిగినటువంటి అంశాల పట్ల ఏ ఒక్క నాడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే మిగతా రాజకీయ పార్టీలు అంటే తీసి పక్కన పెట్టండి, ఆల్రెడీ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉన్నాయి. కానీ ఈరోజు అక్కడ దళితులు మనకు ఓటేశారు. ఆ దళిత కుటుంబాలకి మనం ఏ విధంగా బాసటగా ఉండాలి, ఇప్పుడు అక్కడ గొంతెనమ్మగుడిని ఏ విధంగా నిర్మించాలి అన్న విషయంలో నేను గౌరవ ప్రతిపక్ష నేత గారిని అడుగుతున్నా, ఎందుకు మీ పార్టీ ఏ విధమైనటువంటి స్టాండ్ తీసుకోలేదు? ఈరోజు సుప్రీంకోర్టులో కేసు ఓడిపోవటానికి, సుప్రీంకోర్టులో జడ్జెస్ అందరూ కూడా ఆల్రెడీ కలెక్టర్ పర్మిషన్ ఇచ్చేశాడు, మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం ఇచ్చేసింది. ఆల్రెడీ అక్కడ 80 సంవత్సరాల నుంచి టెంపుల్ ఉందని వాళ్లే అధికారులు చెప్తున్నప్పుడు ఇంకా మీకు ప్రాబ్లం ఏంటుంది? 4 సెంట్ల స్థలంలో లెటెస్ట్ కంటిన్యూ ద కన్స్ట్రక్షన్ అనటానికి కారణం ఒకే ఒక్కటి, మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం. ఈ మున్సిపల్ కౌన్సిల్ తీర్మానంలో ఓట్లు వేసినటువంటి కౌన్సిలర్లో 18 మంది కౌన్సిలర్లు, 13 మంది కౌన్సిలర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 13 మంది కౌన్సిలర్లు అక్కడ ఉన్నటువంటి గొంతెనమ్మను గుడి కోల్చటానికి మీరు ఓటేస్తే, రేపొద్దున దళిత కుటుంబాలకి, దళితులకి నేను బాసటగా ఉన్నానని ఏ లోకస్ తోటి, ఏ స్టాండర్డ్ తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి దళిత ప్రజల్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత ప్రజలను అడుగుతుంది అని ప్రశ్న ఉదయించినప్పుడు దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మనకి లేదా? ఓ పార్టీకి లేదా? దయచేసి ఇది రాజకీయ విమర్శగా తీసుకోవద్దని నేను కోరుతున్నా. ఒక పక్కేమో రఘురామకృష్ణంరాజు గారు దీన్ని విపరీతమైనటువంటి పొలిటికల్ సినారియోకి తీసుకొచ్చి అక్కడ ఖచ్చితంగా నేను కట్టాల్సిందే అని చెప్పేసి ఒక పక్క ఆయన బిహేవియర్, ఇంకొక పక్క ఆదుకోవాల్సినటువంటి మీరేమో ఆదుకోనీయకుండా మీకున్న కౌన్సిలర్ల చేత ఓట్లు వేపించేసి ఆ పార్టీ రాజకీయం చేసింది, ఈ పార్టీ రాజకీయం చేసింది. నిజంగా అక్కడ ఉన్నటువంటి ఆత్మగౌరవాన్ని కాపాడటానికి ప్రయత్నం చేసినటువంటి మాలాంటి వాళ్ళు ఎంతవరకు మేము ప్రయత్నం చేయగలం? ఎంతవరకు మా స్థాయి ఉంటుంది? హైకోర్టులో కేసులు వేయగలం, సుప్రీంకోర్టులో కేసులు వేయగలం. కానీ కేసులు వేసిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి అధికారులు, మీ కౌన్సిలర్లు సభ్యులు, మీకున్న కౌన్సిల్ సభ్యులు మీరందరూ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేసి, అదే నేను చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వం, భారతీయ ఎన్డీఏ ప్రభుత్వంలో పెట్టిన ప్రతి అంశానికి జగన్మోహన్ రెడ్డి గారు ఓటేస్తారు. ఇక్కడికి వచ్చి లేదు మేము జనరేషన్ 2 ఉద్యమానికి, మేము జన్జీ ఉద్యమానికి మేము మద్దతు ఇస్తున్నామంటారు. ఒక పక్కేమో రాజ్యసభలో అక్కడ మీరు వాళ్ళకి కావాల్సిన ఓట్లు వేస్తారు, ఇంకో పక్కేమో మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తారు. వేర్ ఇస్ ద బ్యాలెన్స్ బిట్వీన్ దీస్ 2 థింగ్స్? ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి? ఈరోజు సుప్రీంకోర్టులో కేసు ఓడిపోవడానికి ప్రధాన కారణం ఒక పార్టీ అవలంబించినటువంటి, 2 పార్టీలు అవలంబించినటువంటి విధానం కదా. ఇప్పుడు అక్కడ ఉన్నట్టు గాయపడిన మనోభావాలకి మనం ఏం సమాధానం చెప్తాం? మనం ఏ విధంగా సమాధానం చెప్తాం? ఒక పక్కేమో దళిత బిడ్డల కోసం నేనున్నా, క్రైస్తవ బిడ్డల కోసం నేనున్నా అని మాట్లాడతారు. ఇంకో పక్కేమో లోపాయకారంగా మీకున్నటువంటి కౌన్సిలర్లందరినీ రామాలయం కట్టడానికి, గొంతెనమ్మ గుడి కూల్చడానికి ఉపయోగిస్తారు. ఇది రేపొద్దున ఏ విధంగా బ్యాలెన్స్ అవుతుంది? ఒకసారి ఆలోచించుకోమని కోరుతున్నా. ఈరోజు అక్కడున్న గొంతెనమ్మ గుడి కట్టడానికి ప్రయత్నం చేద్దాము,
లోకల్ ప్రజలు 58 మంది మీద కేసులు పెట్టారు. ఆ కేసులన్నింటిలో కూడా 307 కేసులు ఉన్నాయి. వాళ్ళ భవిష్యత్ అంతా నాశనం అయిపోతుంది. వాళ్ళు ఇబ్బంది పడతారు. రేపొద్దున వాళ్ళ సమస్యలు మళ్ళీ రేపొద్దున ఆకివీడులో ఉన్నటువంటి యువత సమస్యలు ఇబ్బంది పడతాయి. అక్కడ గొంతెన్నమ్మ గుడి కట్టించేదానికి ఒక ప్రయత్నం చేద్దాం, అక్కడ కేసులు ఎత్తేద్దామని ఎవరైనా ఒక ప్రయత్నం చేస్తే మళ్ళీ మీరే రాజకీయ నాయకులను దింపించేసి రాజకీయాలన్నింటినీ చేసి నో ఇక్కడ రాజకీయాలే చేయాలి తప్ప ఇక్కడ శాంతిని నెలకొల్పేటువంటి అవకాశం లేదు అంటారు. నేను అడుగుతా, ఇప్పుడు నా ప్రయత్నం నేను చేశా, ఐ ట్రై మై లెవెల్ బెస్ట్, ఇంకా పోరాటం చేస్తాం, ఖచ్చితంగా పోరాటం చేస్తాం. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలకి సమాధానం చెప్పాల్సింది 2 పార్టీలు. ఒకటి, ఈ పార్టీకి ఓట్లు వేసినటువంటి ఎన్డీఏ కూటమి చెప్పాలి. నెంబర్ 2, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఈ 2 పార్టీలు అక్కడ శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తారా, లేకపోతే ఈ ఇష్యూని ఇలాగే రిజాల్వ్ చేయకుండా అలాగే రాజకీయాల కోసం వాడతారా ఆలోచించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాందే, 2 ప్రభుత్వాలదే. ఎందుకంటే ఈ 2 ప్రభుత్వాలే గత 5 సంవత్సరాల్లో ఒక పార్టీ పరిపాలించింది, ఈ 5 సంవత్సరాలు ఇంకొక 3 పార్టీలు కలిపి పరిపాలిస్తున్నాయి. ఈ 4 ప్రధాన రాజకీయ పార్టీలకి, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, ఈ 4టికి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా వాళ్ళల్లో శాంతిని నింపాల్సినటువంటి బాధ్యత ఈ రాజకీయ పార్టీలకు ఉంటుంది. ఈ రాజకీయ పార్టీలు శాంతిని నింపకపోతే అక్కడ భవిష్యత్తులో జరగబోయే పరిణామానికి పూర్తిగా బాధ్యత వహించాల్సింది ప్రతిపక్ష పార్టీలు, పాలకపక్ష పార్టీలు. ఈరోజు జరిగినటువంటి హీరింగ్లో వి ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్ టు కన్విన్స్ ది హానరబుల్ సుప్రీంకోర్టు. బట్ ఫైనల్లీ సుప్రీంకోర్టు చూసేది అధికారులు ఇచ్చిన పర్మిషన్స్, కలెక్టర్ ఇచ్చినటువంటి పర్మిషన్, కౌన్సిల్ ఇచ్చినటువంటి తీర్మానం, మున్సిపల్ కమిషన్ ఇచ్చినటువంటి పర్మిషన్. సో ఆటోమేటిక్గా ప్రభుత్వం ఏదైతే చెప్తుందో జడ్జెస్ కూడా ఖచ్చితంగా అధికారులు ఏదైతే చెప్పారో అధికారులను బేస్ చేసుకుని జడ్జిమెంట్ ఇస్తుంది. కానీ ఈ ప్రజల కోసం, ఈ దళిత వర్గాల ప్రజల కోసం, ఈ బహుజన వర్గాల ప్రజల కోసం, ఈ క్రైస్తవ వర్గాల ప్రజల కోసం మీ సమస్యల కోసం నేనున్నా అన్న సందర్భంలో 57 మందిని అరెస్ట్ చేసి లోపల వేసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాలేదు. వీళ్ళకు ఊళ్ళు ఖాళీ చేపించి వాళ్ళని రోడ్ల మీద పడి వాళ్ళని కొట్టి ఊళ్ళు దాటించినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాలేదు. అక్కడ గొంతెన్నమ్మ గుడి రాత్రిపూట 400 మంది పోలీసులను పెట్టి కూల్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాలేదు. అక్కడ ఉన్న దళిత బిడ్డల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాలేదు. హైకోర్టులో మేము కేసులు వేసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాలేదు. సుప్రీంకోర్టులో కేసులు వేసినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాలేదు. మరి ఏ విధంగా రేపొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత క్రైస్తవుల ఓట్లు అడగటానికి సిద్ధంగా ఉంటుంది ఈ రాష్ట్రంలో?